ఫుడ్ సెక్యూరిటీ మీనింగ్ కోసం మనం జీవితకాలం వర్క్ చేస్తూనే ఉంటాం. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఎ రియాక్షన్. ఆ రియాక్షన్ మన సర్కమ్స్టాన్సెస్ని చేంజ్ చేస్తుంది. మనం ఆ సర్కమ్స్టాన్సెస్ని కంట్రోల్ చేయగలమా? మన అదృష్టాన్ని వేరే వాళ్ళ యాక్షన్స్ మన యాక్షన్స్ ద్వారా క్రియేట్ చేసుకోగలమా? ఏ పని చేయకుండా డిసప్పాయింట్మెంట్, హార్ట్ బ్రేక్ నుంచి సేవ్ చేయగలమా? అంటే గుడ్ యాక్షన్స్, బ్యాడ్ యాక్షన్స్ లాంటివి ఉంటాయా? ఈ చాప్టర్లో శ్రీకృష్ణుడు వీటన్నిటికీ సమాధానం చెప్పాడు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఈరోజు అధ్యాయం 5 భగవద్గీత గురించి మాట్లాడుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేచర్లో గ్రావిటీ ఫోర్స్ అనేది నాన్ లివింగ్ థింగ్స్ అన్నిటికీ కూడా మూమెంట్ ఇస్తుంది. ఎలా అంటే చెట్లు ఆకాశం వైపు పెరుగుతాయి, అంటే దానికి గ్రావిటీ ఉండదా? ప్రాణ భయంతో ఆ మొక్కలు సన్లైట్ని తీసుకుంటాయి, వాటర్ని తీసుకుంటాయి రూట్స్ నుంచి. ఇది గ్రావిటీకి ఆపోజిటే కదా. జంతువులు వేటాడుతాయి, తిరుగుతాయి, వాటికి ఆకలి ఉంటుంది. ఈ తినడం అనే యాక్టివిటీ చాలా వైలెంట్గా ఉంటుంది. ఈ మొక్కకి కానీ, ఈ జంతువుకి కానీ, ఏ ఎలిమెంట్కి కానీ ఆకలి అనేది కామన్. ఎక్కడైతే లైఫ్ ఉంటుందో అక్కడ ఆకలి ఉంటుంది. ఎక్కడైతే ఆకలి ఉంటుందో అక్కడ ఆహారం ఉంటుంది. ఎక్కడైతే ఆహారం ఉంటుందో అక్కడ వైలెన్స్ ఉంటుంది. ఎక్కడైతే వైలెన్స్ ఉంటుందో అక్కడ కాన్సిక్వెన్సెస్ అంటే పరిణామాలు ఉంటాయి. నేచర్ అనేది చాలా వైలెంట్. ఆకలితో స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఫండమెంటల్ ట్రూత్ ఆఫ్ లైఫ్. మన హ్యూమన్ సొసైటీలో వైలెన్స్ అనేది ఒక కంట్రోల్, ఒక బ్యాలెన్స్. పొలాల కోసం అడవులను నాశనం చేశారు, డ్యామ్స్ కోసం నదులను నాశనం చేశారు, మన ఈకో సిస్టమ్ని నాశనం చేశారు, మన మనుషులు సెటిల్మెంట్ కోసం. మహాభారతంలో కాండవ ప్రస్థ అనే అడవిని నాశనం చేసి ఇంద్రప్రస్థానాన్ని కట్టారు. అంటే ఇంత కాస్ట్లీయో కదా. అక్కడ బ్రతికే నాగ మనుషులు పాండవుల వారసుల్ని క్షమించగలరా? లేదు. కానీ మన హ్యూమన్ సొసైటీలో వైలెన్స్ అనేది ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. అది ఫిజికల్గానే కాదు, ఫిలాసఫికల్గా కూడా అది మన ఫ్రీడమ్ని లాగేసుకుంది. రూల్స్ పెట్టేసింది, కంట్రోల్ చేస్తుంది. సింపుల్గా కల్చర్ పేరుతో ఈ వైలెన్స్ మనల్ని పెంచుతుంది. ఈ భూమినే కాదు, మన బ్రెయిన్ని కూడా అది కంట్రోల్ చేస్తుంది. ఈ మొక్కలకి, జంతువులకి వైలెన్స్ అనేది ఆకలి కోసం, కానీ మనకి నేచర్ పెంపకం కోసం, హ్యూమన్ మైండ్ పెరగడం కోసం. దేనికోసం? మన కల్చర్ కోసం, మన ఐడెంటిటీ కోసం. సో అర్జునుడు కురుక్షేత్ర బ్యాటిల్ నుంచి విత్డ్రా అవ్వడం ఒక గొప్ప చాయిస్ అనుకుంటున్నావు కదా, కానీ కృష్ణుడు అది గొప్ప చాయిస్ అని చెప్పలేదు. అర్జునుడు అప్పుడు సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడు. నేను కూడా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. ఎందుకో చెప్పమంటారా? నాన్ వైలెన్స్ని మన ప్రపంచానికి తీసుకురావాలంటే నీకు ఆకలి ఉండకూడదు. నువ్వు ఆకలిని గివప్ చేస్తావా? ఎవరు చేయరు, ఆఖరికి సన్యాసి కూడా చేయడు. ఎందుకంటే మన శరీరానికి పోషకాలు కావాలి, మనకి ఆకలి ఉంటుంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కల్టివేషన్ అనేది ఒక వైలెన్స్తో కూడుకున్న విషయం. అది వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆహారాన్ని దొంగలించేలా చేసి మనల్ని దొంగని చేస్తుంది. ఓన్లీ నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఏవైతే అజీవులో అవి మాత్రమే నాన్ వైలెన్స్ని ఈ ప్రపంచానికి తెస్తుంది, మనం కాదు. అర్జున, నువ్వు ఏమి చేయలేకపోయినా నువ్వు పని చేయాలి. సింపుల్గా సొసైటీ నుంచి విత్డ్రా అంటే తొలగిపోవడం వల్ల నీకు ఫ్రీడమ్ రాదు. ఎవరైతే పుడతారో, బ్రతుకుతారో, ప్రకృతి మీద ఆధారపడి ఉంటారో ప్రతి ఒక్కరూ ప్రకృతి నుంచి అన్ని కోరుకుంటారు. అది ఇంద్రియాలని కంట్రోల్ చేస్తుంది. నాకు ఆకలి లేదు అంటే వాడికి వాడే మోసం చేసుకున్నట్లు. సో నువ్వు చెయ్యగలిగింది చెయ్యి, ఏమి చేయకుండా ఉండకు. నీకు మంచి శరీరం ఉండాలంటే నువ్వు పని చేయాలి, వార్ క్రియేట్ చేయాలి. ఆత్మకి ఆకలి లేదు అంటే దానికి వైలెన్స్ అవసరం లేదు అని అర్థం. నీ దేహానికి మాత్రం ఆకలి ఉంది, చావు ఉంది, భయం ఉంది. నువ్వు వైలెన్స్ క్రియేట్ చేయాలి, కర్మని కూడా అనుభవించాలి. ఈ చావు, ఆకలి, హింస, కర్మ అనేది ఒక సైకిల్ లాంటిది అనమాట. కానీ కర్మ అనేది యాక్షన్, రియాక్షన్ రెండు అదే. ప్రతి మూమెంట్ నీ కర్మ ఫలమే. నీ ఫ్యూచర్లో కర్మ అనేది ఒక బీజం, అంటే ఒక సీడ్ అనుకుంటే ఎలాగైతే ప్రతి విత్తనం మొలకెత్తుతుందో ఫ్రూట్ కూడా అలానే వస్తుంది కదా. ఆ ఫ్రూట్కి ఉన్న క్వాలిటీ అంటే సన్లైట్, వాటర్ ఎలా తీసుకుంటుందో అది మన కర్మకి కూడా వివిధ రీజన్స్ ఉంటాయి. అవి వాటి మీదే ఆధారపడి ఉంటాయి. ప్రతి రియాక్షన్కి ఒక యాక్షన్ ఉన్నట్టు
మనం ఆ యాక్షన్ ని ప్రిడిక్ట్ చేయలేము కాబట్టి మనకు భయం వేస్తుంది. అర్జున, ఫేర్ ఆర్ అన్ఫేర్, ప్రతి యాక్షన్ కి ఒక రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బాడీ, మైండ్, ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్ అండ్ ఫేట్ అంటాం కదా, అది. కానీ అజ్ఞానులు ఏమనుకుంటారంటే తామే బాధ్యులమని. ఈ అన్సర్టనిటీ అనే క్వాలిటీని మనం యాక్సెప్ట్ చేయడమే పురాణాల లక్షణం. ప్రపంచం ఎల్లప్పుడూ మారుతూనే ఉంటుంది. ఈ చేంజ్ని మనం దాన్ని చేంజ్ చేయాలి లేదా జడ్జ్ చేయాలి అనుకోవడం కంటే కూడా అబ్జర్వ్ చేయాలి అనుకోవడం మంచిది. కానీ వెస్టర్న్ మెథాలజీ మాత్రం దీనికి కాంట్రాస్ట్గా చెప్తుంది అనమాట. మనం ప్రపంచాన్ని చేంజ్ చేయాలి, ప్రపంచాన్ని బెటర్ ప్లేస్గా క్రియేట్ చేయాలి అని చెప్పి. అంటే యాక్షన్స్ అనేవి గుడ్ ఉంటాయి, బ్యాడ్ ఉంటాయి, మోరల్ ఉంటాయి, అమోరల్ ఉంటాయి, రైట్ ఉంటాయి, రాంగ్ ఉంటాయి. కానీ అవన్నీ గోల్ మీద డిపెండ్ అయి ఉంటాయి కదా. కానీ మన హిందూ మిథాలజీ ఏం చెప్తుందంటే, నీకు ఒక ప్రాబ్లం ఉందనుకో, సొల్యూషన్ ఆ ప్రాబ్లంలోనే దొరుకుతుంది అని చెప్పి. కానీ వెస్టర్న్ మెథాలజీ ఏం చెప్తుంది, ఒక ప్రాబ్లం నుంచి సొల్యూషన్ వెతకడానికి అది ఇంకో ప్రాబ్లంని డిస్కవర్ చేస్తుంది. అట్లా చాలా గోల్స్, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూనే ఉంటాయి. అర్జున, ఎవరైతే పవర్ కోసం, స్వర్గం కోసం, ప్లెజర్ కోసం ఆతృత పడతారో వాళ్ళకి వారి జన్మఫలాలు, వారి చర్యలు, వారి ఆచారాలపైన దృష్టి పెడతారు, కానీ వాటి లోపల ఉన్న అర్థాన్ని చూడరు. వారు జ్ఞానాన్ని ఎప్పుడు పొందలేరు. మన హిందూ మిథాలజీ డెస్టినేషన్ని ఒక ఆర్టిఫిషియల్ గోల్ లాగా చూస్తుంది అనమాట. మరి న్యాచురల్ గోల్ అంటే ఏంటంటే అదొక యాక్షన్. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అ రియాక్షన్ అండ్ ఇట్ గెట్స్ ఇన్ ఇమీడియట్ రిజల్ట్. లాంగ్ టర్మ్గా పరిణామాలు కూడా ఉంటాయి. అంటే మనం పాస్ట్లో ఒక బీజం వేసినప్పుడు మన ప్రజెంట్లో లేదా ఫ్యూచర్లో మనకి కర్మఫలం అనేది కనిపిస్తుంది అనమాట. ప్రకృతి కంటిన్యూస్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అంటే వసంత ఋతువు తర్వాత మనకి సమ్మర్ వస్తుంది, సమ్మర్ తర్వాత రెయినీ, దాని తర్వాత శరద్ ఋతువు, దాని తర్వాత వింటర్ సీజన్. అలానే ఒక మనిషికి కూడా 4 స్టేజెస్ ఉంటాయి. బాల్యం, యవ్వనం, మెచ్యూరిటీ, దాని తర్వాత ఓల్డ్ ఏజ్. మన యుగాలు కూడా 4, అంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృష్ణుడు ఉండడం వల్ల ఆ ఋతువులేమి మారవు, ఆ సంఘటనల ఫ్లో కూడా ఇంపాక్ట్ ఏం అవ్వదు. అంటే సీజన్స్ మారుతాయి కానీ ఈ కల్చరల్ డిసొల్యూషన్స్ అనేవి మారవన్నమాట. అంటే సంస్కృతి ఇప్పుడు లేదనుకోండి, అది రీబోర్న్ అవ్వడానికి మళ్ళీ దానికి టైం పడుతుంది. ప్రకృతికి కూడా లైఫ్ ఉంటుంది. ప్రతి సీజన్లో ఒక్కొక్క విధంగా ప్రకృతి మారుతుంది. అలానే మనుషులు కూడా. ఇదంతా చాలా కామన్. అర్జున, ఎవరైతే పుడతారో వారు చనిపోతారు, ఎవరైతే చనిపోతారో వాళ్ళు మళ్ళీ పుడతారు. సో దాన్ని పట్టుకొని బాధపడుట అర్థం లేదని ఈ ఆలోచన కథల ద్వారా స్పష్టంగా చెప్పబడింది. రాముడు రామాయణంలో అటయ్యి చనిపోయాడు. అలానే రాముడి కంట ముందు సత్యయుగంలో విష్ణువు పరశురాముడుగా పుట్టి ఎండయ్యాడు. ఆ తరువాత కృష్ణుడు ద్వాపర యుగంలో పుట్టి ఎండయ్యాడు. అంటే విష్ణు అవతారమే కానీ వేరు వేరు రూపాలు. బట్ మనం ఏం ఇమాజిన్ చేసుకుంటాం, ప్రపంచం అనేది ఒక స్టేబుల్, ఒక కంట్రోల్డ్, మనము వేరే వాళ్ళకి ఉపయోగపడితే అది గుడ్ డీడ్, అది ఉపయోగపడకపోతే బ్యాడ్ డీడ్. ఫర్ ఎగ్జాంపుల్, అర్జునుడు కుటుంబాన్ని చంపకుండా ప్రొటెక్ట్ చేయడం వల్ల అతను ఒక నమ్మదగిన వాడుగా ఉంటాడని చెప్పి, ఫైట్ చేయకపోతే అతనికి పుణ్యం వస్తుందని చెప్పి అని అనుకుంటాడు. కానీ అతనికి యోగ్యమైన చర్య, యోగ్యం కాని చర్య అనే డిఫరెన్స్ కృష్ణుడు చెప్తే గానీ అర్థం చేసుకోలేకపోయాడు. అర్జున, అప్రోప్రియేట్ యాక్షన్స్, ఇన్కరెక్ట్ యాక్షన్స్ ఆర్ ఇన్యాక్షన్స్ ని వేరు చేయడం చాలా కష్టం. జ్ఞానులు యాక్షన్లో ఇన్యాక్షన్, ఇన్యాక్షన్లో యాక్షన్ని స్పాట్ చేస్తారు. అంటే జ్ఞానులు రిజల్ట్ కోసం యాక్షన్స్ చేయరు. అవుట్కమ్ ఏం వచ్చినా కూడా తను యోగ్యుడు అని దారిలోనే వెళ్తాడు. రామాయణంలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ధృతరాష్ట్ర మహారాజు కైకేయికి ఇచ్చిన 2 వరాలు తీర్చాడు. కానీ రాముడు అడవుల్లోకి వెళ్తాడు. అతను ఇచ్చిన వరాలు తీర్చడం అనేది గొప్ప విషయమే, అది మంచిదే. కానీ రాముడు అడవుల పాలయ్యాడు. అంటే అది మంచిది కాదు. అంటే అది షార్ట్ టర్మ్గా మంచిదైనా కూడా లాంగ్ టర్మ్గా అది బ్యాడ్ యాక్షన్ అనమాట. భగవత్ పురాణంలో కృష్ణుడు కంస మహారాజుని చంపాడు, అది మంచిదే. కానీ ఈ కంస మహారాజుని చంపడం వల్ల జరాసంధుడు మధురని కాల్చాడు, అది మంచిది కాదు. అపారెంట్లీ గుడ్ యాక్షన్స్ హ్యావ్ బ్యాడ్ రియాక్షన్స్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రామాయణంలో సీత ఒక సన్యాసికి తిండి పెట్టడం అనేది మంచి విషయమే. కానీ లక్ష్మణుడు గీత దాటి వెళ్ళిన సీతని రావణుడు కిడ్నాప్ చేశాడు. అలానే బ్యాడ్ యాక్షన్స్ కి కూడా గుడ్ రిజల్ట్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఈ కర్మ అనేది ఒక కాంప్లెక్సిటీ.
మనం ఒక చిన్న కథ రూపంలో చెప్పుకుందాం. ఒక చిన్న అమ్మాయి ఒక కుండలో పాలు తాగుతూ ఉంటుంది. అదే రూట్ నుంచి వస్తున్న కర్ణుడు ఆ పాల కుండని తన రథచక్రంతో ఆ పాలని నేల పాలు చేస్తాడనమాట. అప్పుడు ఆ చిన్న పాప ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అలా అందరూ చూస్తూ ఉంటారు. అప్పుడు కర్ణుడు రథం నుంచి దిగి ఆ పాలని, నేల మీద పడ్డ పాలని స్క్వీజ్ చేస్తాడు. అట్లా పాలు బయటికి వస్తే కుండలో పోస్తాడు అనమాట. అందరూ వాళ్ళు కర్ణుడు ఒక వీరుడు అని చెప్పి చెప్పుకుంటారు. కానీ కర్ణుడి యాక్షన్స్ కి అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వస్తాయి. భూదేవికి తన దగ్గర నుంచి పాలు తీసుకోవడం ఆమెకు నచ్చదు. తన మీద ఎప్పుడైనా రివెంజ్ తీసుకోవాలని చూస్తుంది. అలానే కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి రథ చక్రాన్ని భూదేవి స్టక్ అయ్యేలా చేస్తుంది. అప్పుడు శత్రువు అతన్ని షార్ట్ డెడ్ చేస్తాడనమాట. అప్పుడు కర్ణుడి రక్తం భూమి మీద పడుతుంది. అలా భూదేవి రివెంజ్ అయిపోతుంది. కానీ కర్ణుడి యాక్షన్కి 2 రియాక్షన్స్ ఉంటాయి. ఇమీడియట్ రియాక్షన్ ఒకటి, లాంగ్ టర్మ్ రియాక్షన్ ఒకటి. హిందూ మిథాలజీ ప్రకారం పరిస్థితులు అనేవి మనం క్రియేట్ చేయము, అవి యాక్సిడెంటల్గా అవుతాయి అన్నమాట. ఎవరి వల్ల, వేరే వాళ్ళ వల్ల కావచ్చు, లేకపోతే మనం పాస్ట్ చేసిన యాక్షన్స్ వల్ల కూడా కావచ్చు. మనం రామాయణాన్ని అనలైజ్ చేసి దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్గా వాడుకోవచ్చు. సీతమ్మని రావణుడు కిడ్నాప్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? సీతమ్మ సన్యాసికి ఫుడ్ ఇద్దామని చెప్పి ఆ లక్ష్మణ రేఖ దాటడం వలన, లేకపోతే శూర్పణఖని క్రూరంగా తన నోస్ని కట్ చేసిన లక్ష్మణుడు వలన, లేకపోతే శూర్పణఖ సీతమ్మని చంపి రాముడిని పెళ్లి చేసుకుందాం అనుకోవడం వలన, లేకపోతే రాముడు శూర్పణఖని ఇష్టపడకపోవడం వలన, లేదా సీతమ్మ రాముడితో అరణ్యానికి రావడం వలన, లేకపోతే కైకేయికి ఇచ్చిన వరాన్ని దశరథుడు నిజం చేయడం వలన. ఒకవేళ రిజల్ట్స్ మనకి ముందే తెలిస్తే మనం ఆ యాక్షన్ చెయ్యం కదా. అండ్ ఆల్సో మనం కంట్రోల్ కూడా చేసుకుంటాం. ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ని ఆపగలమా? మేబీ మన యాక్షన్స్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు, కానీ జనాల యాక్షన్స్ మనం కంట్రోల్ చేయలేము. హెన్స్ ద రిజల్ట్స్. అర్జున, నువ్వు నీ యాక్షన్స్ ని కంట్రోల్ చేసుకుంటావు, కానీ యాక్షన్స్ యొక్క ఫలితాలని నువ్వు కంట్రోల్ చేసుకోలేవు. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు, అలా అని పని చేయడం మానకు. ఎవరైతే కర్మని నమ్ముతారో వాళ్ళు ఎవరిని బ్లేమ్ చేయరు, జడ్జ్ చేయరు. దే జస్ట్ యాక్సెప్ట్ దట్ సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఇలానే యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి. వాళ్ళు ఎలాంటి వాటిపై కంట్రోల్ చేయకుండా అన్ని మూమెంట్స్ ఎలా ఉన్నాయో అలానే యాక్సెప్ట్ చేస్తారు. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్రవర్తిస్తారు. దీన్నే నిష్కమ కర్మ అంటారు. అర్జున, యాక్షన్ ని చూస్ చేసుకో, రియాక్షన్ ని కాదు. రియాక్షన్ కోసం యాక్షన్ ని చూస్ చేసుకోకు. సో ఈ చాప్టర్ లోని తాత్పర్యం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నీవు నీ యాక్షన్స్, నీ రియాక్షన్స్ నువ్వు కంట్రోల్ చేయాలనుకుంటావు. నీవు నా యాక్షన్స్, నా రియాక్షన్స్ నువ్వు కంట్రోల్ చేయాలనుకుంటావు. నువ్వు ఈ ప్రపంచాన్నే కంట్రోల్ చేయాలనుకుంటావు. ఈ ప్రపంచం మొత్తం నువ్వు ఊహించదగినదిగా ఉండాలని నువ్వు అనుకుంటావు. దేనికోసం? నీ కర్మ కోసం. కానీ కర్మయోగి మాత్రం అవుట్కమ్ ని కంట్రోల్ చేయాలనుకోడు, కంట్రోల్ అవ్వకూడదని ప్రవర్తిస్తాడు. సో దిస్ ఇస్ ఇట్ గైస్. ఈరోజు మనం చెప్పుకున్న చాప్టర్ 5 అధ్యాయం 5లో మీకు ఏ పాయింట్ నచ్చింది కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.